భావన వాళ్ళ ఇంట్లో ఉన్నాం. సాఫ్ట్ డ్రింక్ వైన్. గుడ్ మార్నింగ్ బేబీ. ఓకే, ఐ హ్యావ్ అ సర్ప్రైజ్ ఫర్ యూ. యూ చూస్. Wine and champagne. Yay! You have 1 hour to get ready. Okay? Oh, really? గంటలో రెడీ అయిపోవాలి. ఓకే అంతే. సర్ప్రైజ్. What's the surprise? You will see. Okay. హలో అరుణ్. హలో అండి. Where are we going? ఎక్కడికి వెళ్తున్నామో తెలియకుండా రెడీ అయిన భావన. అరుణ్ గారికి కూడా తెలియదు, కానీ ఎక్కడికైతే ఇంట్లో అని చెప్పి రిలాక్స్గా ఉన్నాను అంతే. రమ్మన్నారు వెళ్తాం అంతే. అరుణ్ వాళ్ళ ఇంటి వీధి అనమాట ఇది. సేమ్ ఇక్కడికి వచ్చినప్పుడల్లా బోషో ఇది అరుణ్ వాళ్ళ ఇంటి వీధి. ఇక్కడికి ఎప్పుడు వచ్చినా ఇండియాలో మనం సందుకొందుల్లో వెళ్తాం కదా, సేమ్ అదే గుర్తొస్తుంది నాకు. ఇదిగోండి చొక్కాలు వేసుకున్నాం అరుణ్ నేను. క్రేజీ ఉంది వెదర్ ఈరోజు. ప్యారిస్ సిటీలో ఉన్నాం. ఇక్కడ నుంచి ఒక 2 గంటలు ట్రావెల్ చేస్తే బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయి. అలాంటి ఒక బ్యూటిఫుల్ లొకేషన్కి ఈరోజు మన జర్నీ అనమాట. ఇక్కడ చూడండి ఒక కాంపౌండ్లో ఉంది. దీనికి ఒక కాంపౌండ్ వాళ్ళు, ఒక గేట్ కూడా ఉంది. యాక్చువల్లీ అరుణ్ వాళ్ళ ఇల్లు అక్కడ ఉంది. అక్కడ పార్కింగ్ ప్లేసెస్ లేవని చెప్పేసి వాళ్ళ ఓనర్ ఏం చేశారంటే ఇక్కడ ఇచ్చారనమాట పార్కింగ్ ప్లేస్. ప్యారిస్లో చాలా చోట్ల అలా చేస్తారు. అరుణ్ గారి ఇల్లు కూడా చూపిద్దాం అనుకున్నాను, కానీ టైం లేదు అప్పటికే. మార్నింగ్ 10కి బయలుదేరదాం అనుకున్నది, ఆల్రెడీ 12 అయింది. టోల్ గేట్ దగ్గర ఆపినప్పుడు కార్డు పెట్టి పేమెంట్ చేస్తే అప్పుడు గేట్ లిఫ్ట్ అవుతుంది. ప్యారిస్ నుంచి 2 గంటల డ్రైవ్ తర్వాత ఒక బ్యూటిఫుల్ టౌన్ చేరుకున్నాం. భావన ఎక్కడికి వెళ్తున్నామో తెలియకుండానే వచ్చేసింది. హౌ డు యూ ఫీల్? Oh my god, I'm so surprised. I'm so happy. And this is not the place. Okay? Surprise place is not this. అరుణ్ గారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను ఫాలో అవుతున్నానండి. ఇలాంటి ఫ్రెంచ్ స్ట్రీట్స్లో మనం కార్ పార్క్ చేయాలంటే కంపల్సరీ ఫీజు పే చేయాలి. సోమవారం నుంచి శనివారం వరకు కంపల్సరీ ఫీజు పే చేయాలన్నమాట. ఈ పర్టికులర్ ప్లేస్లో మనం 2 గంటల 15 నిమిషాల మించి పార్క్ చేయకూడదు. మనం కావాలంటే ఈ పోల్ దగ్గర కూడా పార్కింగ్ టికెట్ తీసుకోవచ్చు, లేదంటే ఇదిగోండి ఫోన్లో యాప్ ఎక్కించుకుని యాప్ ద్వారా కూడా పే చేయొచ్చు. ట్రస్ట్ మీ, ఈ ఊరు చాలా బాగుంటుంది. వీడియో ఫుల్గా చూడండి. క్రేజీ. ర్యాన్స్ సిటీకి చాలా హిస్టరీ కూడా ఉంది. అన్నీ తెలుసుకుందాం ఈ వీడియోలో. ఫ్రాన్స్లో మీరు ఏ పెద్ద టౌన్కి వెళ్ళినా ఇలాంటి వాకింగ్ స్ట్రీట్స్ ఉంటాయి. సరదాగా ఇలా నడిచే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అసలు నేనైతే మాటల్లో చెప్పలేను. చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. మంచి వర్కౌట్ అవుతుంది. అలాగే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది మైండ్కి. హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేయరా. అక్కడ ఒక ఫౌంటైన్ పెట్టారు. నీళ్ళు వచ్చి మొహం మీద కొడుతున్నాయి. ఏకంగా మొహం మీద ఎలా ఉన్నా ముందు కెమెరా తడిసిపోద్దని నా భయం. ప్రస్తుతం అయితే ఆకలేస్తుంది. లంచ్ టైం అయింది. ఇదిగో టైం 2:15 అయింది. ర్యాన్స్లో ఈ వాకింగ్ స్ట్రీట్ చాలా చాలా బాగుంటుంది. చాలా ఫేమస్. చెప్పాను కదా, రూదు వెజ్లీ మొత్తం రెస్టారెంట్స్, షాపింగ్ మాల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. క్లైమేట్ అయితే అద్దిరిపోయింది ఈరోజు. చక్కగా అందరూ బయటకు వచ్చి ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి, ఫోటోగ్రాఫర్ ఆన్ డ్యూటీ. క్యూటీ డాగ్. వీడియోలోనే నేను కనపట్టలేదండి. దగ్గరికి రండి. ఈ సిటీ పేరు ర్యాన్స్ అనమాట. ఇది ఫ్రాన్స్ చరిత్రలో చాలా ఇంపార్టెంట్ సిటీ. ఎందుకంటే పట్టాభిషేకం నగరం అంటారు అనమాట. దీన్ని సిటీ ఆఫ్ కొరోనేషన్ అని పిలుస్తారు. ఫ్రాన్స్లో ఇది వరకు కింగ్స్ ఉండేవారు కదా. ఫ్రెంచ్ కింగ్డమ్ని పాలించిన కింగ్స్. ఒక 33 రాజులకి పట్టాభిషేకం జరిగిన నగరం అంటేది. ఇంకా ఎదరికెళ్తే మనకి మంచి మంచి హిస్టారికల్ అట్రాక్షన్స్ ఉన్నాయి. బయట నుంచి ఒక్కొక్కటి చూసుకుని వెళ్ళిపోదాం. ఈ ఫౌంటైన్ చూడండి అసలు ఎంత ఆర్టిస్టిక్గా ఉందో. బ్యూటిఫుల్. దీని వెనకాల చరిత్ర ఏముందో తెలియదు, కానీ బ్యూటిఫుల్గా అయితే ఉంది. అందరూ ఇక్కడికి వచ్చి ఫొటోస్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం అయితే ఒక మంచి రెస్టారెంట్ కోసం మా వెతికిలాట కొనసాగుతుంది. ఇంకా ఏం దొరకలేదు, చూస్తున్నాం. రెస్టారెంట్ ఫాస్ట్గా దొరకపోవడమే నాకు కావాలి. ఎందుకంటే అలా నడుస్తూ స్ట్రీట్ వ్యూస్ అన్ని మీకు చూపించవచ్చు కదా. నా స్వార్థం నాది. రోజా ఎలా అనిపిస్తుంది ర్యాన్స్ సిటీ వాక్? ఎండగా ఉంది కదా, చాలా చాలా బాగుంది. లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు ఇంత ఎండ లేదు. చలికాలంలో వచ్చాం లాస్ట్ టైం. మెస్సీ. వీళ్ళని అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే చూడండి, చెట్లు ఎంత చక్కగా పెంచారో. ఆ చెట్ల కింద కూర్చుని చక్కగా లంచ్ డిన్నర్ చేస్తారన్నమాట.
అసలు అంత నీడగా చల్లగా ఉంది, ఇంత ఎండగా ఉంది. క్రేజీ భలే ఉంది అంబియన్స్ అయితే. ఒక 10 నిమిషాలు అటు ఇటు తిరిగి తర్జన భర్జన పడిన తర్వాత ఇదిగోండి ఈ వ్యాఫిల్ షాప్లో తిందామని ఫిక్స్ అయ్యాం. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే యూరోప్ వచ్చినప్పుడు వ్యాఫిల్స్ ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఫుడ్ వచ్చిన తర్వాత అది ఎలా ఉంటుందో చూపిస్తా. మైదాపిండి ముద్దలతోటి చిన్న చిన్న అట్టులాగా దలసరపాటు అట్టులా చేసి అందులో మధ్యలో చికెన్ పెట్టిస్తారు. వేడి వేడి వఫెల్స్ బాబు, వేడి వేడి వఫెల్స్. సో ఇదేనమాట వఫెల్ అంటారు. యూరోప్ వస్తే డెఫినెట్గా ట్రై చేయండి. ఇది బయట అంతా మైదాపిండి లేయరు, లోపల చికెన్ ఉంటుంది. మనం చికెన్ చెప్పాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. క్విక్గా వచ్చేసే ఫుడ్లో ఇది కూడా ఒక ఆప్షన్ అనమాట. స్పైసీగా ఉంటుంది, బాగుంటుంది. లంచ్ ఫినిష్ అయింది. సరదాగా అలా స్ట్రీట్ వాక్ చేసుకుని ఇక్కడ చూడవలసిన ఇంపార్టెంట్ స్పాట్స్ ఉంటాయి కదా, అవన్నీ కవర్ చేద్దాం. ఈ సిటీకి ఇది పెద్ద వీధిలో ఉంది, ఎందుకంటే ఇక్కడ ట్రామ్వే కూడా ఉంది. చూసారా, మంచిగా ఓ ట్రామ్ ఎదురైంది అనుకో, మంచి అంబియన్స్ వస్తుంది ఇక్కడ. చూద్దాం, అలా నడుచుకుంటూ వెళ్ళే దారిలో ఏదైనా ట్రామ్ వస్తుందేమో. ఎలా అనుకున్నామో లేదో అలా ట్రామ్ వచ్చేసింది. చూసారా, అక్కడ ట్రామ్ స్టేషన్. జూమ్ వేద్దాం, అదిగో ట్రామ్ స్టేషన్లో అలా ట్రామ్ ఆగుతుంది. యూరోప్లో చాలా టౌన్స్లో ఈ ట్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్ ట్రాన్స్పోర్ట్ మీన్స్ అనమాట. చాలా టౌన్స్లో ఉంటుంది. ఇది చిన్న టౌన్ కాబట్టి అన్నీ క్లీన్గా బాగుంటాయి. క్యాపిటల్ సిటీస్లో అనుకోండి రచ్చరచ్చ చేసి పడేస్తారు మొత్తం. ఇది వీటి నుంచి ఇంకో ట్రామ్ వచ్చింది. ఇటు ఆరెంజ్ కలర్ ట్రాము, ఈ పక్కనేమో వంకాయ కలర్ ట్రాము. ఇదిగో బాగుంది. అలా నడుచుకుంటూ కొంచెం దూరం ముందుకు వచ్చిన తర్వాత ఇదిగోండి ర్యాన్స్ కెథీడ్రల్ దగ్గరికి వచ్చేసాం. ర్యాన్స్లో చూడవలసిన ఇంపార్టెంట్ ప్లేసుల్లో ఇది ఫస్ట్ ప్లేస్ అనుకోండి. ఇంత పెద్ద భారీగా ఇంత అందంగా ఉంది, మరి ఇది ఫస్ట్ ప్లేస్లో లేకపోతే ఎక్కడ ఉంటుంది? చుట్టుపక్కల రెస్టారెంట్స్ అన్నీ కూడా చాలా బాగుంది. హ్యాపెనింగ్ ప్లేస్ అనమాట. యూరోప్లో మన ఛానల్లో యూరోప్ కెథీడ్రల్స్ చాలా చూపించాం. సో ఇదిగోండి లోపలికి కూడా వెళ్ళి ఒక లుక్ వేద్దాం. ఇందాక యాక్చువల్గా చెప్పాను కదా సిటీ ఆఫ్ కొరోనేషన్ అని చెప్పేసి. చాలామంది ఫ్రెంచ్ కింగ్స్కి పట్టాభిషేకం జరిగిన ప్లేస్ అనమాట ఇది, ఈ కెథీడ్రల్. కాబట్టి ఇది ర్యాన్స్ ఈ సిటీ హిస్టరీలో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈ అద్దాలు ఉన్నాయి కదా, రంగురంగుల అద్దాలు చాలా ఫేమస్ అనమాట. యూరోప్ చర్చుల్లో అన్ని చోట్ల ఇలాగే ఉంటాయి. ఇంటీరియర్స్ చూసారు కదా, లుక్ అదిరిపోయింది. అసలు ఆ రోజుల్లో ఇంతంత కెథీడ్రల్స్ ఎలా చెక్కారో అని ఎప్పుడు ఆశ్చర్యపడతానే ఉంటాం. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం. చూడండి, అసలు ఈ బస్సులు ట్రాములు మంచి కలర్ఫుల్గా భలే ఉంది. అలాగే జనాల వైబ్ కూడా భలే ఉంది. ఈరోజు టూరిస్టులతో కళకళలాడుతుంది. కెథీడ్రల్ చూసాం కదా, చాలా బాగుంది. ఇంకా 2-3 బెసిలికాలు అవి ఉన్నాయి, కానీ అవన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి. ఎక్కువ చూపించినా మీరు బోర్ అయిపోతారు. కాబట్టి నెక్స్ట్ మనం ఇంకా చూడవలసిన ప్లేసెస్ ఉన్నాయి, అవి కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్తో ఉంటాయి. సో ఆ ప్లేసెస్కి వెళ్ళిపోదాం ఇంకా డైరెక్ట్. చూస్తున్నారు కదా సిటీ స్ట్రీట్స్ ఎంత బాగున్నాయో. ఇప్పుడంటే ఎంత బాగుంది, కానీ World War I టైంలో ఈ సిటీని అంతటినీ డిస్ట్రాయ్ చేస్తారంట. World War I తర్వాత మొత్తం దీన్ని రీబిల్డ్ చేశారు. హలో గైస్, ఆగండి. ఎంతసేపు అని సిటీ స్ట్రీట్స్లోనే తిరుగుతాం, ఇంకో డిఫరెంట్ వైబ్ చూడడానికి వెళ్దాం. ఏమంటారు? అక్కడ చూస్తున్నారు కదా పాల్, అదొక ఫేమస్ బేకరీ. ఫ్రాన్స్లో ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తుంది. ఎక్స్పెన్సివ్, అట్ ద సేమ్ టైం సూపర్ క్వాలిటీ కూడా. అక్కడే మన వాళ్ళు కాఫీ తీసుకున్నారు. ఇప్పుడు గైస్ భావనకి ఇంకొక సర్ప్రైజ్ ఉందన్నమాట. నాట్ ఇంకొక మెయిన్ సర్ప్రైజ్, అదే మెయిన్ సర్ప్రైజ్. అదిదా సర్ప్రైజ్. అంటే పొద్దున్న రోజా 2 చీటీలు చూపించింది. 2 చీటీలు చూపిస్తే అందులో చీటీ తీస్తే అందులో ఏముంది, షాంపైన్ అని ఉంది. సో ఆ షాంపైన్ కి దీనికి ఏంటి లింక్ అనేది మనం వెళ్ళి చూద్దాం ఇప్పుడు. లెట్స్ గో. ఉందండి అరుణ్ గారు, కాఫీ ఎలా ఉంది? బాగుందండి. పాల్ బాగుంటుంది. చాలా బాగుంది. పాల్ బేకరీలో మీరు డార్క్ కాఫీ ఉంటుంది, కానీ పాల్లో అది చాలా క్వాలిటీ ఉంది. చాలా మీరు యూరోప్ వచ్చారనుకోండి, PAUL పాల్, KA పాల్ కాదు. అంటే మనకి పాల్ అనగానే KA పాల్ గారు గుర్తొస్తారు, అది ఆయన గొప్పతనం. సో పాల్ బేకరీ మీకు కనిపించింది అనుకోండి, ఫ్రాన్స్ కానీ ఇంకా యూరోపియన్ కంట్రీస్ వెళ్ళినప్పుడు ట్రై చేయండి. ₹1 ఎక్కువ ఉన్నా క్వాలిటీ బాగుంటుంది. Is there a beach there? No beach. Is there a castle there? Yeah. You got it. No, you're lying.
సిటీ నుంచి ఒక 20 మినిట్స్ డ్రైవ్ తర్వాత ఈ బ్యూటిఫుల్ లొకేషన్కి వచ్చాం. ఇక్కడ ఏంటంటే చూడండి, ఇక్కడ కనుచూపు మేరలో మీరు ఎక్కడ చూసినా ఈ ద్రాక్ష తోటలే కనబడతాయి. చూడండి, మొత్తం ఆ దూరంగా కనిపిస్తుందా, అదేమో విలేజ్ అనమాట. ఆ విలేజ్ చుట్టూరు మొత్తం ద్రాక్ష తోటలే. మొత్తం ఈ ఏరియాని షాంపైన్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని పిలుస్తారు. అదేంటండి, ప్రపంచంలో చాలా చోట్ల ద్రాక్ష పండుతుంది కదా, మరి ఈ ప్రాంతానికే షాంపైన్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని ఎందుకన్నారంటే ఈ సాయిల్ ఉంది చూసారా, ఈ స్పెసిఫిక్ సాయిల్లో సారం ఎక్కువ ఉంటుందంట. దానివల్ల ఇక్కడ పండే ద్రాక్ష చాలా టేస్ట్ ఉంటుందని చెప్తున్నారు అనమాట. ప్రజెంట్ మనం ఇక్కడ చూస్తే అసలు ఎక్కడ కూడా ద్రాక్ష పళ్ళు ఎక్కువ కనిపించట్లేదు. హార్వెస్ట్కి వచ్చేసి కోసేసి షాంపైన్ తయారీకి పంపేస్తారంట ఈ పాటికే. కాబట్టి ప్రస్తుతం మనకి పెద్దగా ద్రాక్ష పళ్ళు ఏం కనిపించట్లేదు, కానీ తోట మాత్రం మంచి ఏపుగా భలే ఉంది చూడడానికి. సో గైస్, ఎలా ఉంది ప్లేస్? సూపర్. నేను ఆల్రెడీ వచ్చా, కానీ భావనకు సర్ప్రైజ్ ఇవ్వాలి. Best surprise. Best. Place is so surreal. It's so peaceful. Champagne or wine? You. Champagne it is. అరుణ్ గారు, మీకు నచ్చిందండి? చాలా బాగుందండి. చదిరిపోయాయి. ఓకే, షాంపైన్ ఉంది, తీసుకుందాం ఉంటారా? పెద్దదైతే బాగుంటుందండి. ఓకే అండి, ఓకే. మొత్తం 3 రకాల ద్రాక్ష పళ్ళు పండుతాయి అంటే ఇక్కడ. ఆ 3 రకాలు చాలా ఫేమస్ అని చెప్తున్నారు. వాటి పేర్లు ఏవో ఉన్నాయి కానీ పెద్దగా నోరు తిరగట్లేదు. వావ్, గ్రేప్స్ ఏవో తీసుకొచ్చేటట్టున్నారు. వావ్, మీకోసమే. సూపర్, థ్యాంక్స్ అండి. మొత్తం తీసుకోండి. ఇదిగోండి గ్రేప్స్. అరుణ్ గారు వెళ్ళి గ్రేప్స్ తీసుకొచ్చారు, టేస్ట్ చేద్దాం. మీరు టేస్ట్ చేశారా గ్రేపు? The surprise was for me, and I loved it. It's such a surreal place. It's so peaceful. It's so beautiful. Thank you, Vivi. ఈ ప్లేస్ చాలా అందంగా ఉంది, అత్యద్భుతంగా ఉంది అని అంటే చూసారు కదా. సూపర్. ప్యారిస్లో ఉన్నట్టయితే ఒక 2 గంటల డ్రైవ్. వీకెండ్ సరదాగా వీకెండ్ కూడా అక్కర్లేదు, శనివారం పొద్దున్నే బయలుదేరి వస్తే మళ్ళీ రాత్రికి ఇంటికి వెళ్ళిపోవచ్చు. ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంది, కార్లో వచ్చినా రావచ్చు. ప్యారిస్లో ఉంటున్న వాళ్ళు అయితే మిస్ అవ్వకండి ఈ లొకేషన్. love this place. Yes, it's so. It's చాలా The brand ambassador. I said surreal peaceful. ఎందుకు సునీల్ పర్లేదండి, అయ్యయ్యో. సో అక్కడ దూరంగా మనకి హౌసెస్ లా కనిపిస్తున్నాయి కదా, ఆ మధ్యలోనే వైన్ హౌసెస్, షాంపైన్ హౌసెస్ అని ఉంటాయంట. వీలైతే అక్కడ కూడా వెళ్ళి వైన్ టేస్టింగ్ ఏమైనా పాసిబుల్ అవుతుందేమో చూద్దాం. వావ్, అరుణ్ ఏమనిపిస్తుంది? ఇక్కడ బట్టలు ఆరేస్తే 5 నిమిషాలు ఆరిపోతాయి అనిపిస్తుంది. ఇదా అనిపిస్తుంది మీకు? తొందరగా ఆరిపోతాయి. అక్కడ కనిపిస్తుంది చూసారా, షాంపైన్ టేస్టింగ్ సెంటర్ అనమాట. అక్కడ టేస్ట్ చేసి షాంపైన్ కొనుక్కోవచ్చు. ఈ ఊర్లో అలాంటివి చాలా ఉంటాయి. అక్కడ చూడండి, ఒక టవర్లా కనిపిస్తుంది కదా, అది అబ్జర్వేషన్ టవర్ అనమాట. మొత్తం ద్రాక్ష తోటలు అన్ని, ఊరు వ్యూ అంతా కూడా బాగా కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే అది ఎక్కట్లేదు, ప్రజెంట్ క్లోజ్డ్ ఉందన్నమాట. ద్రాక్ష తోటల దగ్గర నుంచి ఊర్లోకి వచ్చేసాం. చూసారా ఈ ఇళ్ళన్నీ ఎంత క్యూట్గా ఉన్నాయో. ఈ హౌసెస్ మధ్యలో కొన్ని అక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇల్లు చూడండి, హ్యూగ్ గోద్మే అని రాస్తుంది కదా, అది షాంపైన్ టేస్టింగ్ అండ్ పర్చేస్ సెంటర్ అనమాట. అక్కడికి వెళ్ళి మనం షాంపైన్ టేస్ట్ చేసి కొనుక్కోవచ్చు. కొన్ని అయితే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లేసెస్ కూడా ఉంటాయి ఇక్కడ. మనకి కరెక్ట్గా తెలియదు ఎక్కడ ఉంటాయో. షాంపైన్ ఎలా తయారు చేస్తారనేది టూర్ కూడా చేసి చూపిస్తారు. మనకి గెట్ యువర్ గైడ్లో చూస్తే దొరుకుతాయి. చాలా పీస్ఫుల్ లొకేషన్లో బతుకుతున్నారు ఇక్కడ ప్రజలైతే. అమేజింగ్ ఉంది ఊరు. అసలు ఏమన్నా ఉన్నదా వ్యూ, క్రేజీ. అసలు సరదాగా అనుకోకుండా ఈ ట్రిప్కి వచ్చాం కాబట్టి అసలు జనాలు లేరు. చాలా కామ్గా ఉంది అసలు. హలో గైస్, ఎలా ఉంది అనుకోకుండా శనివారం? చాలా మంచిగా ఉంది. సూపర్ కదా. yes సూపర్ ఇట్ ఇస్. రోజా, నువ్వు ప్యారిస్ వదిలేసి ఇలాంటి ప్లేస్లో బతకగలవా? కష్టం కదా, మరీ లోన్లీగా ఉంది కదా. సరే, శనివారానికి సరిపోతుంది. భావన గారిని చెప్పనిద్దాం ఫస్ట్. I'm so happy. లుక్ ఎట్ ద వ్యూ. వాట్ ఏ వ్యూ. మనకి ఇది 2వ సారా 3వ సారా? సెకండ్ టైం. ఓకే. అరుణ్ గారు, ఫస్ట్ టైం అండి, కానీ అదిరిపోయింది. లైక్ ద వ్యూ. షాంపైన్ ఏదో కొనుక్కుందాం. సో అదే అనమాట, అనుకోకుండా శనివారం మంచి ట్రిప్ వేసాం. సూపర్ ఉంది. సో ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ 2024 ఇయర్ ఎండింగ్ లో మనం ఎక్కడికి వెళ్ళాం? లియోన్ అండ్ ఎన్సీ. అప్పుడు సూపర్ మంచు కొండల మీద నడిచాం. అవును. ఇప్పుడు ఈ కొండలు ద్రాక్ష కొండలు అన్నమాట. ఇక్కడ నడిచాం. క్రేజీ అనమాట. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను.
అండ్ ఇంకొకసారి ప్యారిస్లో ఉన్నోళ్ళు ఈ లొకేషన్ మిస్ అవ్వకండి, డెఫినెట్గా విజిట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్. బాయ్. Like, share and subscribe. గంట కొట్టండి ప్లీజ్. ఎంత క్రేజీ అంటే ఇప్పుడే సన్సెట్ టైం ల్యాప్స్ చూసామా, ఇటు పక్కకి వెనక తిరిగి చూసేసరికి ఫుల్ మూన్. అసలు షాకింగ్ అండ్ ఇట్స్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. అసలు చూడండి ఆ మూన్, ఫుల్ మూన్, ఆ కింద విలేజ్, అసలు లైఫ్లో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. జస్ట్ ఇందాకే సన్సెట్ అయింది, టైం ల్యాప్స్ కూడా తీసాం, అండ్ ఇప్పుడు ఫుల్ మూన్ ఎక్స్పీరియన్స్. అమేజింగ్ గైస్. బాయ్ బాయ్. ఈ వీడియోకి ఇంతే. సీ యూ అగైన్.